పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? అంతకు మించి. ఏంది స్వామి ఈ అరాచకం? పుష్పతోటి దేశాన్ని అల్లాడించావంటే ఇప్పుడు నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంట. అల్లు అర్జున్ ఏం చేయబోతున్నావు స్వామి నువ్వు ఈ సినిమాతో? సుకుమారా ఏం చేయబోతున్నావు? ఏం ప్లాన్ మీది? ఉంటుందా టాలీవుడ్ని? ఇక్కడే ఉంచుతారా? రాజమౌళి తీసుకుపోయి ఎక్కడో పెట్టిండు, నువ్వు తీసుకుపోయి ఇంకెడ పెడతావు స్వామి టాలీవుడ్నే? ఏమి ట్రైలరు, ఏమి సినిమా, ఏంది కథ ఇదే? అల్లు అర్జున్ నిజంగా నువ్వు తోపు, నిజంగా మామూలు తోపు కాదే స్వామి నువ్వు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న హీరోలందరూ రాజమౌళి పరంగా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటాం పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పి, ప్రతి ఒక్కరు రాజమౌళి కారణంగానే సూపర్ స్టార్స్ అయిపోయారు. మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ మాత్రం ఈ యొక్క చరిత్రను తిరిగి రాసిండు అనమాట. అల్లు అర్జున్ అనేది పేరు కాదు, ఇట్స్ నిజంగా బ్రాండే. ట్రైలర్లో చూపించినట్టు పుష్ప అంటే పేరు అనుకుంటేవా, ఇట్స్ ఎ బ్రాండ్ అని చెప్పి రష్మికతో డైలాగ్ చెప్పించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు నాది సపరేట్ బ్రాండ్ ఉండాలని చెప్పి. ఆ బ్రాండ్ మాత్రం పుష్పతోటి క్రియేట్ చేసిండు. పుష్ప 2తో మాత్రం ట్రైలర్లో చెప్పినట్టుగా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా పుష్ప మోగిపోతుంది. ట్రైలర్ జోన్గా చూసినట్లయితే అల్లు అర్జున్ ఎలివేషన్స్ మామూలుగా లేవు స్వామి. పుష్ప ఓకే సినిమా బాగుంది, స్టార్టింగ్ మనకు ఎక్కలేదులే, కానీ తర్వాత మంచి అందరికి ఇప్పుడు ఫేవరెట్ మూవీగా పుష్ప ఉంది. పుష్ప 2 చూసుకున్నట్లయితే ట్రైలర్ విషయంలోనే చూస్తే, ఎందుకంటే పుష్పలో కూడా కొంచెం గ్రాఫిక్స్ అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. కానీ ఇందులో మాత్రం ఒక గ్రామీణ ప్రాంతంలో చేసిన పుష్పకే అంత పెద్ద రీచ్ వచ్చి అంత పెద్ద హిట్ అయ్యి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. మొట్టమొదటి తెలుగు హీరోకి ఒక నేషనల్ అవార్డు రావడం. ఇప్పుడు పుష్ప 2లో ఆ గ్రాఫిక్స్ ఏంది, ఆ కథ ఏంది, ఆ ఎలివేషన్స్ ఏంది, బన్వర్ సింగ్ షెకావత్ ఆయన క్యారెక్టర్ ఏంది, బీభత్సంగా ఉంది. ఈ అల్లు అర్జున్ ఎంత పవర్ఫుల్లో విలన్గా కూడా అంత పవర్ఫుల్గా ఈ సినిమాలో చూపిస్తున్నారని చెప్పి పుష్ప 2 మనకు ట్రైలర్తో అర్థమైపోయింది. ఎవరు మొట్టమొదటిగా ట్రైలర్ ఓపెన్ చేస్తే జగపతి బాబు స్టార్ట్ అయింది. జగపతి బాబు ఒక పొలిటీషియన్గా స్టార్ట్ అయింది. ఏం సార్ మనకి భయం అంటే బెదురు లేదు, డబ్బు అంటే పిచ్చి లేదు అన్నట్టు డైలాగ్ స్టార్ట్ చేసిండు. బీభత్సంగా అనిపించింది. తర్వాత సునీల్ని అనసూయను ఒక్కొక్క క్లిప్లో చూపించారు. లాస్ట్కి చూసుకున్నట్లయితే కామెడీగా ఫినిష్ చేసిండు. ఏంది పుష్ప అంటే పేరు అనుకుంటేవా, ఇట్స్ ఏ ఫ్లవరు అని చెప్పి కామెడీగా ఏంటి అన్నారు. అందులో బన్వర్ సింగ్ షెకావత్ ఆయన కూడా ఇట్స్ ఏ ఫైర్ అంటే కాదు, వైల్డ్ ఫైర్, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చెప్పిట్టిండు. ఈ పేరు ఏ విధంగా ఉందో, టైటిల్ ఏ విధంగా ఉందో అంతకు మించి సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందనే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ట్రైలర్ అయితే బీభత్సంగా ఉంది. అర్ధ గంటలోనే 2 మిలియన్స్ 3 మిలియన్స్ వ్యూస్ చూస్తున్నారు. అసలు మామూలు విషయం కాదు, మామూలు హీరో కాదు. అసలు ఏ హీరో కూడా ఇక అల్లు అర్జున్ అంటే నిజంగా బ్రాండ్ అబ్బా ఇది, అది పేరు కాదు. ఇట్స్ నాట్ ఏ నేమ్, బ్రాండ్ 100% నేమ్. పుష్ప అనేది నేమ్ కాదు, ఇట్స్ 100% ఒక బ్రాండ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు మామూలు లేదు, అరాచకం అంటే అరాచకం. సినిమా పుష్ప 2 మాత్రం కలెక్షన్లు మాత్రం బీభత్సం కొల్లగొడుతుంది. ఎవ్వరు ఏమన్నా కూడా అల్లు అర్జున్ మార్క్ అయితే క్రియేట్ అయిపోతుంది. టాలీవుడ్ అంటే అల్లు అర్జున్నే అనుకుంటారు ఎవరైనా ఈకాన్ నుంచి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి ఇంటర్నేషనల్గా సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది, అంతకు మించి అన్నట్టు అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ.